హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మనం రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి మహాలయ పక్షాల గురించి మరియు మహాలయ అమావాస్య అంటే ఏమిటి అనే దాని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కాలంలో పితృదేవతలు తమ వారసులు పెట్టే పిండ ప్రదానాల కోసం ఎదురు చూస్తుంటారట. మహాలయ పక్షాలలో మనం చేసే ప్రతి దానానికి, ముఖ్యంగా తర్పణాలకు, అన్నదానాలకు పితృదేవతలు సంతుష్టులవుతారట. అయితే ఈ సమయాన్ని వాటి కోసం ప్రత్యేకంగా ఎందుకు ఏర్పాటు చేశారు మరియు దాని వెనుక ఉన్న అసలు కథ ఏంటి అనే విషయం తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న వారిలో ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోలు నేను చేసేందుకు నాకు సహకరించండి. దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గం మధ్యలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపిస్తుంది. దానికి ఉన్న పండ్లు కోసుకొని తిందామని దాని దగ్గరకు వెళ్ళి ఒక పండు కోసుకొని నోటు ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం, ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోతుంది. ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురవుతుంది. ఇలా లాభం లేదనుకొని కనీసం దప్పికాయన తీర్చుకుందామనుకొని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకొని నోటి ముందు ఉంచుకుంటాడు. ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారిపోతుంది. స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదం ఏమిటి, తనికిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా, కర్ణ, నీవు దానశీలిగా పేరు పొందావు, చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గాని కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకు ఈ దుస్థితి ప్రాప్తించింది అంటూ ఒక అశరీర వాణి పలుకులు వినిపించాయి. కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకు వెళ్ళి పరిపరి విధాలా ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు. నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్థులందరికీ అన్నం పెట్టి మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి బయలుదేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృ తర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది. ఆకలి కూడా తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు పెట్టారు. ఈ మహాలయ పక్షంలోని ఆఖరి రోజునే మహాలయ అమావాస్య అని పిలుస్తారు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఎంత దానశీలుడైనటువంటి ఆ కర్ణుడికి కూడా ఒకరోజు ఆకలి దప్పికలు సమస్య తప్పలేదు. అందుకే అంటారు కాబోలు, అన్ని దానాల కంటే అన్నదానం మిన్నా అని.